హాయ్ స్పైసీ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ దేవి స్పైసీ అరోమా. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ కోనసీమ స్పెషల్ ఫ్రాన్స్ గోంగూర కర్రీ అండి. ఈ రెసిపీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? 1 కప్ ఆనియన్స్, 5 పచ్చిమిర్చి, 2 కట్టల గోంగూర, ఫ్రాన్స్, గసగసాలు, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మసాలా రెడీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిన వెంటనే 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన వెంటనే కొంచెం పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్స్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకోవాలండి. ఫ్రాన్స్ వేసిన తర్వాత మళ్ళీ తిప్పాలి కొద్దిసేపు. ఫ్రాన్స్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. వాటర్ ఇంకిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలండి. గోంగూర యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇలా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుని. ఫ్రై అయిన తర్వాత ముందుగా మసాలా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, మనం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత 5-10 మినిట్స్ ఉడకబెడితే కూర రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్గా, టేస్ట్ గ్యారంటీ. ట్రై చేయడం మీ డ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. Fantastic, superb, mind-blowing, unbelievable.